అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఇవాళ నేను మీకు ఒక స్నాక్ ఐటెం నేర్పించాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరు రిక్వెస్ట్ చేశారు. అందుకే ఇవాళ ఒక వెరైటీ స్నాక్ ఐటెం నేర్పించాలనుకుంటున్నాను. అదేంటంటే మక్మల్ పూరి. ఇది మా అత్తగారు నాకు నేర్పించారు, నేను మీకు నేర్పిస్తాను. అమ్మ చేతి కమ్మదనం మీ చేతిలో ఉండాలనుకుంటే స్టెప్ బై స్టెప్ అన్నీ ఫాలో అవ్వండి. దీనికి ఏమేం కావాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. 1 కప్ మైదా, 1 కప్ షుగర్, 1 కప్ పప్పులు, లేదా మీరు ఫ్రైడ్ గ్రామ్ అంటే కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఇది డ్రై కోకోనట్ గ్రేట్ చేశాను. మీకు ఇది మార్కెట్లో రెడీగా ఉంటుంది, కానీ రెడీగా ఉన్న దానికంటే ఇది ఫ్రెష్ది ఇలా గ్రేట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే స్వీట్ ఐటమ్ కదా. ఇది ఆయిల్ ఫర్ డీప్ ఫ్రై. ఆల్మండ్స్ అన్ని నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా, ఎందుకంటే లాస్ట్ గార్నిష్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మనం ఏమేమి చేయాలో చూద్దాం. 1 కప్ మైదా తీసుకున్నాను కదండి. దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీనికి తగినన్ని వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసిన తర్వాత ఒక 45 మినిట్స్ అలాగే పెట్టాలి కవర్ చేసి. కొంచెం ఆయిల్ వేసి పెట్టేసి మళ్ళీ ఇన్ ద మిడిల్ మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి ఇలా అనేయాలి అని మళ్ళీ ఆయిల్ వేసి పెడితే పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు పూరీ చేసేటప్పుడు బాగా వస్తుంది. ఇది అంతా ఇలా తడిపి పెట్టేసుకొని దీన్ని లిడ్ పెట్టి కవర్ చేసి ఒక 45 మినిట్స్ అయిన తర్వాత చూడాలి. నేను మీకోసం ముందే రెడీ చేసి పెట్టాను. 45 మినిట్స్ తర్వాత ఇలా ఉంది చూడండి. దీన్ని చూస్తే ఎలా ఉందో, ఇలా ఉన్నందుకు మనకి పూరీ కూడా, దాని పేరే మక్మల్ పూరీ కదా, చూసుకోండి ఎంత సాఫ్ట్గా ఉండాలో అలా వస్తుంది. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. 1 కప్ షుగర్ వేసి 1/4 కప్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇది అంతా మెల్ట్ అయ్యి మనకి తీగ పాకం వచ్చేదాకా ఉంచండి. ఆ తీగ పాకం వచ్చింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఒక చిన్న బౌల్లో వాటర్ వేసుకోండి. ఆ వాటర్లో ఇది ఒక డ్రాప్ వేస్తే ఆ తీగలాగా వస్తుంది. అప్పుడు మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది అని తెలుస్తుంది. ఇలా బాగా బాయిల్ అవుతూ ఉండాలి. ఇంకొక 2 మినిట్స్ అయిపోతే ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది రెడీ అయింది అనిపిస్తుంది కదా. ఇలా వేయండి, చూడండి ఎలా వస్తుందో సింపుల్గా. దెన్ ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేస్తాం. పప్పులది పౌడర్ రెడీ చేసుకుందామండి మిక్సీలో వేసి. ఓకేనా, 1 కప్ పప్పులు తీసుకోండి, 1/2 కప్ షుగర్, ఒక 2 స్పూన్స్ కొబ్బరి వేసుకోండి, తురిమిన ఎండు కొబ్బరి. చూడండి ఇలా పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి. ఇంకా ఒక బౌల్లో తీసుకోండి. ఈ పూరీ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఇప్పుడు 100 గ్రామ్స్ మైదాకి ఒక 12 పూరీస్ అవుతాయి. చూడండి, మైదా తినము, మాకు హెల్త్కి అంత నచ్చదండి అని అనుకుంటే వీట్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు. మీకు నేను ఇవాళ అది కూడా చేసి చూపిస్తాను. ఇలా మీకు ఎన్ని పూరీలు కావాలంటే అన్ని ఇలా చేసి పెట్టుకోండి. దీన్ని డీప్ ఫ్రై చేద్దాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ పూరి ఇలా వేయాలి, ఇలా తీయాలండి, లేకపోతే సాఫ్ట్గా ఉండదు. మీకు ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసి పెట్టుకొని ఒకేసారి షుగర్ సిరప్లో డిప్ చేసి ఆ పౌడర్ వేయచ్చు. ఇలా రెడీ అయిన పూరికి మనం షుగర్ సిరప్ ఇలా వేసుకొని ఇలా స్ప్రింకిల్ చేసేసేయండి. స్ప్రింకిల్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకోండి. ఈ మక్మల్ పూరీని వీట్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు. అందుకని నేను ఈ పిండి కూడా రెడీ చేసి పెట్టాను. దీంతో కూడా పూరీలు చేసి చూపిస్తాను. ఇలా వీట్ ఫ్లోర్తో కూడా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిని ఫ్రై చేద్దాం. మైదాతో ఉన్నంత టేస్టీగా ఉండకపోవచ్చండి వీట్ ఫ్లోర్తో చేసుకుంటే, బట్
కానీ బాగుంటాయి. కొంతమంది మైదా అస్సలు తినరు కదా, వాళ్ళ కోసమని చూపిస్తున్నాను. అందరు తినేవాళ్ళు తిని హాయిగా ఎంజాయ్ చేయండి. ఇలా పూరి బాగా పొంగి ఇలా ఉంటే బాగా స్మూత్గా ఉంటుందండి. వీట్ ఫ్లోర్ అయినా కూడా బాగుంటుంది. పూరి ఎప్పుడైతే పొంగుతుందో అప్పుడు బాగా సాఫ్ట్గా ఉంటుంది. వీట్ ఫ్లోర్ పూరీలో కూడా ఇలా షుగర్ సిరప్ అంతా వేసుకొని ఈ పౌడర్ ఇలా స్ప్రింకిల్ చేయండి. వీట్ ఫ్లోర్కి కొంచెం షుగర్ సిరప్ ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే కొంచెం టేస్ట్ రావాలి అంటే షుగర్ సిరప్ కొద్దిగా ఎక్కువ వేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇవి కూడా అన్నీ రెడీ చేసుకోండి. మక్మల్ పూరీలు రెడీ అయిపోయాయండి. ఇలా ఎండు కొబ్బరి తురుము వేసి ఇలా కొద్దిగా బాదం పప్పు వేసి గార్నిష్ చేసుకుంటే మీకు ఎంతో రుచికరమైన మక్మల్ పూరి రెడీ. ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే స్మూత్గా ఉండే మక్మల్ పూరి రెడీ అయిపోయిందండి. ఇవి చేసి తిని ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీకు ఇవి తినాలి అని అనిపిస్తే లేదా ఏదైనా ఏం చేయాలి టిప్స్ కావాలండి మాకు అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీకు ఏం కావాలన్నా నేను ఆల్వేస్ అవైలబుల్గా ఉంటానండి. మీరు నాకు మెసేజ్ చేయండి, జస్ట్ ఒక్క మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.